శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. బాబా గయ వెళ్ళుట 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకటి కూడా చెప్పుకుందుము. తొలి పలుకు: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి అందించుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించి నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగుపడని చిత్రమైన ధారంతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరం నుండి కానీ ఇడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగలించుకొనెదవు. నీవు ఎక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకని నిలబడి తోడ్పడుతున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు, కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. అంతరికముగాను అదృశ్యముగాను ఆటంతయు ఆడెదవు, కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు. నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమియో చేయని వారి వలె నటించదవు. నీ జీవితం ఎవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు అమర్పించి నీ నామంనే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణాలు నిష్క్రమించును. సాత్విక గుణాలు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యాలకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనము అట్టి సమయమునందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతము అగుట. ఈ శరణాగతి గొప్పదనము. భక్తి, జ్ఞానములు శిష్టమైనవి. ఎందుకనా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమున కానీ వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటకు పోనిమ్ము. బాబా అచ్చుటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తర్వాత కాకాసాహెబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో నిశ్చయించెను. సుమారు అదే సమయమునందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబు చందోర్కర్లిద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయంగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకొని పోవలసిందనియు, కాశీ ప్రయోగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలిసిదననియు చెప్పెను. ఆ మాటలు గుర్తుంచుకునవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగ్పూర్, గ్వాలియరు పోవ నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలననుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగ్పూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్తు శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకనిచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలు, అతని బంధువు జటారు 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడ నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగినను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జటారు మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడ నుండి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను: యాత్రికులందరూ బయలుదేరుతున్నారు, మీరు కూడా త్వరపడుడు.
అచ్చట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబు ఇచ్చెను. మీరే స్వయంగా వచ్చి చూసుకొనుడు అను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగములో మధ్య నమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరిచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకుపోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు గ్రమ్మెను. శరీరము గగురుపడిచెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటము ఎక్కడ నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పుణతాంబేలోను గలరనియు వారు గైకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచురనియు వారి వలన బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసి తిననియు చెప్పెను. షిరిడిలో శ్యామ ఇంటిలో వేలాడుతున్న బాబా పటమును చూసి దాన్నిమ్మని కోరి తిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకి ఇచ్చిననియు చెప్పెను. శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిని ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందాన్ని పొందిరి. శ్యామకు పండా చక్కని రాజనాంచములతోడి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడు ఒక పల్లకిలో కూర్చుండి శ్యామని ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరచెను. ఈ కథ వలన నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమానమైన ప్రేమయుండెను. వారు వానిలో ఒకరిగా భావించుడివారు. ఇదిగువ కదా దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మంద ఒకటి వచ్చెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ దాచియా కోతే బాబాను సమాధానము వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చులతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగిచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ తాత్య, మీరు ఈ బేరంలో నేను మోసపోయితినని అనుకుంటున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా ఉండడి వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులేరి. పెద్దవాడు సోమరిగాను, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనమును సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యమును అపహరింపనించెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. ఇద్దరు బద్ధవైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్వఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలెనని అనుకొంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడుకుంటుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకల పైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు. శ్రీ సాయినాథాయ నమః. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.